హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాల్టి వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసేసారు కదా! మా మరిది పెళ్లి పనులైతే స్టార్ట్ అయిపోయాయి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి పెళ్లి కూడా అయిపోయింది. కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఒక కార్యక్రమం అయితే చేస్తారు. దీన్ని తమిళ్లో అయితే బంధకాలు అంటారండి, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా దీనికి సంబంధించిన షార్ట్ వ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇంకా ఏం చేస్తారంటే, ఒక కొయ్యను తీసుకొని, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలాంటి ఒక కొయ్యనైతే తీసుకొని ముత్తైదులందరూ మంచిగా వాటర్ పోసి కడిగి పసుపు కుంకుమ పువ్వులతో అయితే అలంకరిస్తారనమాట. తర్వాత ఆ కొయ్యను తీసుకొని వచ్చి పెళ్ళి కొడుకు వాళ్ళ మేనమామ ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకొచ్చి మట్టిలో అయితే పాతి పెడతారు. పాతి పెట్టేసిన తర్వాత మంచిగా పూజ చేస్తారనమాట. పెళ్ళి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలని. ఇంకా ఇక్కడైతే మట్టిలో పాతి పెట్టడానికైతే కుదరలేదండి. సో అందుకే ఏం చేస్తున్నారంటే, ఇలా ఇలా గోతాలు ఉంటాయి కదా, సో అందులో మట్టి నింపేసి అందులో అయితే పాతి పెట్టారనమాట. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫుల్గా అన్ని సిమెంట్ రోడ్లు అయిపోయాయి కదండి. సో మట్టిలో పాతి పెట్టడానికైతే కుదరలేదన్నమాట. సో అందుకని ఇలా అయితే చేస్తున్నారనమాట. ఫైనల్గా ఈ ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ కూడా ఆ కొయ్యను తీసుకొచ్చి మట్టిలో పాతి పెట్టేశారనమాట. పాతి పెట్టే ముందు అందులో నవరత్నాలు, నవధాన్యాలు, పువ్వులు, పాలు, అక్షింతలు ఇలా ఇవన్నీ వేసి మంచిగా పూజ చేస్తారండి. ఆ పూజా వీడియో నేనైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఫైనల్గా ఈ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా మరిదికి అయితే ఇంకా నలుగు పెట్టే ఫంక్షన్ అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికైతే రెడీ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మా చిన్న పాప అయితే తీసిందండి, పెద్ద పాప అయితే రాలేదు, తను స్కూల్కి వెళ్ళిందనమాట. ఫైనల్గా నలుగు పెట్టే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ కలిసి నలుగు పెట్టి మంచిగా ఆశీర్వదించేశారు. ఇంకా మేమైతే మార్నింగ్ 6:30కి ఇక్కడికి రమ్మంటే 7:30కి అలా వచ్చామండి. ఎందుకంటే పెద్దమ్మాయి స్కూల్కి వెళ్తాను అనిందా, తనకి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి వచ్చేలోపు 7:30 అయిందనమాట. అయినా కూడా ఫంక్షన్ టైంకి అయితే కరెక్ట్గా రీచ్ అయిపోయాము. పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళింది, చిన్న పాప అయితే డుమా కొట్టి నాతో వచ్చేసింది. అలా ఉంటుంది తనతో. ఫైనల్గా తను ఇక్కడికి వచ్చిన దానికి నాకైతే మంచిగా వీడియోస్ తీసి పెట్టింది అనమాట. ఈ వీడియోస్ అన్నీ మా చిన్న పాపనే తీసింది, చాలా బాగా తీసింది కదా. సో ఇంకా ఫైనల్గా నేను కూడా ఇక్కడ మా మరిదికి అయితే నలుగు పెడుతున్నానండి. ఇంకా ఇలాంటివి చేసేటప్పుడే ఏంటో ఒక పెద్దవాళ్ళలాగా ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకైతే. మీకు కూడా అంతేనా అన్నది కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడైతే మా చిన్నత్తమ్మ అయితే నలుగు పెడుతున్నారు. వాళ్ళ అబ్బాయికే పెళ్ళి కదా, ఇంకా లాస్ట్లో కొంచెం ఎమోషనల్ అయిపోయారనమాట. సో ఇంకా వాళ్ళ పిల్లలకి పెళ్ళి అంటే అందరూ ఎమోషనల్ అవ్వడం ఇంకా సహజమే కదా. సో ఇక్కడ మా చిన్నత్తమ్మ కూడా కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయారు. ఫైనల్గా నలుగు పెట్టే ఫంక్షన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఈ విధంగా దిష్టి అయితే తీసేశారనమాట. ఇంకా మేము కూడా ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఎందుకంటే మ్యారేజ్ మైసూర్లో కదా, సో ప్యాకింగ్ అవన్నీ ఉన్నాయనేసి మేము తొందరగా వచ్చేసాము. ఇంకా పెద్దవాళ్ళందరూ ఫైనల్గా అక్షింతలు వేసి ఆశీర్వదించేశారు. మా మరిది అయితే పెళ్లి కొడుకు అయిపోయాడు. ఇంకా ఇక్కడ చూసారు కదా, మా చిన్న పాప అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. సో దీనికి సంబంధించిన అన్ని షార్ట్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.